లోక రక్షకుడు పాప విమోచకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. బాగున్నారా? దేవుడు మనలను ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి మనమందరము మన దేవుని మన ప్రాణ ఆత్మలతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. నేటి దినమును వాక్య ధ్యానముతో ప్రారంభించుదామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 16వ కీర్తన 7వ చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. భక్తుడు చక్కటి మాటను తెలియజేస్తా ఉన్నాడు ప్రియులారా. నాకు ఆలోచన చెబుతున్నటువంటి దేవుణ్ణి యెహోవాను నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకములో మనం కూర్చుని ఎన్నో ఆలోచనలను కలుగుంటాం. మన బిడ్డల కొరకు ఏదో చేయాలని, మన కుటుంబం కొరకు ఏదో చేయాలని, పిల్లల కొరకు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు, భార్య భర్త కొరకు ఆలోచిస్తూ ఉంది, భర్త భార్య కొరకు ఆలోచిస్తూ ఉన్నాడు, ఉద్యోగ విషయంలో ఆలోచించేవారు బ్రతుకు జీవితం ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆలోచించేవారు. ప్రియులారా, కొన్నిసార్లు ఎలాంటి ఆలోచన లేనప్పుడు ఎంతో మనం నీరసించిపోతూ ఉంటాం ప్రియులారా. యెహోషాపాతు తన ముందున్నటువంటి పరిస్థితులను చూచి భయము నొంది అంటున్నాడు, నాకు ఎలాంటి ఆలోచన ఏమీ తోచటం లేదు. ఉపవాస దినములు ప్రకటించి ప్రార్థించినప్పుడు దేవుడు యెహోషాపాతుకు మంచి ఆలోచన కలుగజేసి దేవుడే యెహోషాపాతు పక్షమున ఉండి యుద్ధమును గెలిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ప్రియులారా. నిజమే ప్రియులారా, ఈ లోకములో ఎవరి వలనో కలిగే ఆలోచనలు మనకు చాలా ప్రమాదాలు కలుగజేస్తాయి. ఒక దినాన ప్రియులారా, మనం ఆలోచించిన ఆలోచనలే మనలను చేదైన పరిస్థితుల్లోనికి అనుభవంలోనికి తీసుకుని వెళ్తాయి. కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడతారు, కొన్నిసార్లు ఆలోచించకుండా చేసే పనులు ఎన్నో సమస్యలు తెచ్చిపెడతాయి. ఈ దినాన నీ ఆలోచనలు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ప్రియులారా, దావీదు వలనే దేవుని సన్నిధిలో ఈ మాట మనం చెప్పగలిగి ఉండాలి. దావీదుకు ఆలోచనలు ఇచ్చేది ఎవరంటే యెహోవాయే. ఇది నాన్న నీ ఆలోచనలు ఎక్కడి నుండి పుడతా ఉన్నాయి? అందుకనే కీర్తనలో మరొక మాట ఉంటుంది, నీ ఆలోచనలు అనగా నీ కోరిక అంతయు సిద్ధింప చేయును, నీ ఆలోచనలు అంతయు సఫలమగునని వాక్యం సెలవిస్తూ ఉంది. దినాన్న ప్రియులారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో చెడు ఆలోచనలు మనలను భయంకరమైన చెడు జీవితంలోని తీసుకుని వెళ్తాయి. మంచి ఆలోచనలు మనలను మంచి భవిష్యత్తులోనికి తీసుకుని వెళ్తాయి. ఇది నాన్న వివాహం విషయంలో ఏం ఆలోచిస్తూ ఉన్నావో, ఇల్లు కట్టుటకై ఏమి ఆలోచిస్తూ ఉన్నావో, దూరదేశం వెళ్ళటానికి ఏమి ఆలోచిస్తూ ఉన్నావో, దయచేసి నీ ఆలోచనలు నీకు మేలుకరముగా ఉండాలి అని అంటే నీ ఆలోచన నీలో నుండి వచ్చేదిగా కాకుండా దేవుని యొద్ద నుండి నీకు అనుగ్రహించబడేదిగా ఉన్నప్పుడు నీ భవిష్యత్తు ఎంతో క్షేమంగా ఉంటుంది ప్రియులారా. తప్పిపోయిన కుమారుని గురించి వాక్యంలో మనం చూస్తే తన ఆలోచనలు తను ఎక్కడికి తీసుకెళ్ళాయో తెలుసా? పందులు తిరిగే స్థలానికి తీసుకుని వెళ్ళిందండి. చేతి నిండి డబ్బు పట్టుకున్నాడు, స్నేహితులు ఉన్నారు, అనుకున్నాడు నేను వెళ్ళి మంచి వ్యాపారం చేసి ఉన్నతమైన స్థితిలో కూర్చుందామని ఆలోచించాడు. కానీ తన ఆలోచనలు అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళాయంటే పందులు తిరుగుతున్నటువంటి స్థలం. చివరికి పందులు తినే ఆహారము తినే స్థితికి ఆయన దిగజారాడు. కారణం తన ఆలోచనలు ప్రియులారా. అయితే ప్రియులారా, ఒక మాటను మీతో జ్ఞాపకం చేయాలి. ఏంటో తెలుసునా? వాక్యంలో చక్కటి మాట ఆయన గురించి రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా ప్రియులారా?
పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు లూకా శుభవార్తలో ఆయన అంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. ఇంతకు మునుపున్న ఆలోచన ఏంటి? తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన. కానీ ఇప్పుడున్న ఆలోచన నా తండ్రి దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన. ఎప్పుడైతే ప్రియులారా ఆ ఆలోచన ఆయనలోనికి వచ్చిందో, కోల్పోయిన వైభోగం మరలా అతని జీవితంలో అనుగ్రహించబడింది. ఇప్పటి వరకు యవన తమ్ముడు, యవన చెల్లి, నీ జీవితంలో చేదైన పరిస్థితుల గుండా వెళ్తా ఉన్నామేమో. దానికి కారణం నీ పాడైన ఆలోచనలు, నీ చెడు ఆలోచనలు, నీ జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలు. దయచేసి నీ జీవితాన్ని నాశనము చేసే ఆ భయంకరమైన ఆలోచనలను ప్రక్కన పెట్టి అలా ఆలోచించడం మానివేసి దైవికంగా, వాక్యపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా నీవు కనిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో మంచి ఆలోచన పుట్టిస్తాడు. నీవు దేవుని స్తుతించగలిగిన పరిస్థితికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభు మంచి ఆలోచనలను అనుగ్రహించి మంచి ఉన్నతమైన భవిష్యత్తులోనికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళును గాక. ప్రార్థన చేసుకుందామా? దయగలిగిన తండ్రి, జీవాధిపతివైన దేవ, మీ మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. నిజమేనాయన, మేము తీసుకున్నటువంటి ఆలోచనలు, కలుగున్న ఆలోచనలు అవి మాకెంత మాత్రము క్షేమం కాదు ప్రభువా. దావీదుకు మీరు చెప్పారంట ఆలోచన, మీరిచ్చారంట ప్రభు ఆలోచన. ఆ ఆలోచన వలన ఆయన ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు కదా ప్రభువా. ఆయన మిమ్మల్ని స్తుతిస్తున్నాడు తండ్రి. ఈ సందేశాన్ని వింటున్నటువంటి వారందరూ కూడా దేవ మంచి ఆలోచనలు కలిగిన వారే, ఆ ఆలోచనలు వారి జీవితాల్లో సఫలమగినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామం పేరిట ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్.